అగ్నివీర్స్ రియల్ టైమ్ సోల్జర్స్. మన సోల్జర్స్ ఎంత బాగా పనిచేయగలరో 4 సంవత్సరాలు రిక్రూట్ అయినా వీళ్ళు కూడా అంతే అద్భుతంగా పనిచేయగలరంట. ముఖ్యంగా రాడార్స్ని రన్ చేయడంలో, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ని అనుసంధానం చేయడంలో, ఆకాష్ తీర్ నోడ్స్ని వాడటంలో, ఇవన్నిట్లో కూడా వీళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేశారంట. ముఖ్యంగా వెపన్ సిస్టమ్స్ డిప్లాయ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ప్రత్యేకమైన ప్రతిభ కనపరిచారంట. సో మనకు తెలుసు అగ్నివీర్స్ అనేవాళ్ళు అగ్నిపథ్ స్కీమ్ కింద కేవలం 4 సంవత్సరాలకు మాత్రమే రిక్రూట్ అవుతారనమాట. వీళ్ళకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ 48 లక్షలు ఇస్తుంది. ఎవరైతే అగ్నివీర్స్ చనిపోతారో, యుద్ధం చేస్తూనో ఈ కాన్ఫ్లిక్ట్లో చనిపోతారో వాళ్ళకి గవర్నమెంట్ సపరేట్గా ఎక్స్గ్రేషియా 44 లక్షలు ఇస్తుంది అనమాట. దీంతో పాటు అగ్నివీర్స్ వీళ్ళు 4 సంవత్సరాలే ఉంటారు. వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంది, సేవానిధి ప్యాకేజ్ అని చెప్పి. దానిలో 11,71,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి. దానిలో వాళ్ళ కంట్రిబ్యూషన్ 5,02,000 రూపాయలు అనమాట. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనమాట. అగ్నివీర్స్ 4 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారు. తర్వాత వాళ్ళు రిలీవ్ అయిపోతారు. ఏదైతే ఇండియన్ సోల్జర్స్ ఉండే పెన్షన్స్ ఉంటాయో, హెల్త్ కేర్ ఉంటుందో, క్యాంటీన్ బెనిఫిట్స్ మనకు తెలుసు కదా, మిలిటరీ క్యాంటీన్ బెనిఫిట్స్, ఇవేవి అగ్నివీర్స్కి ఉండవు. కానీ అంతే ధీటుగా దేశాన్ని కాపాడి చూపించారు 3,000 మంది అగ్నివీర్స్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత. దాంతో అగ్నివీర్స్ని, అగ్నిపథ్ స్కీమ్ని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు.